ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ సెప్టెంబర్ 28, 2024. వారం శనివారం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:50 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 3:37 వరకు. వర్జం మధ్యాహ్నం 3:21 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 6:46 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. మిథున రాశి వారు నాగ సింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అమ్మకాలకు సంబంధించి మెలకువలు పాటించండి. పెట్టుబడుల విషయమై చేసే చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన యోగక్షేమాల గురించి ఆరా తీస్తారు. ఆరోగ్య నియమాలు పాటించండి. కర్కాటక రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు. ఇందువల్ల మానసిక ప్రశాంతతకు కొంత భంగం వాటిల్లుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కన్యారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. తులారాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తులారాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో రొటేషన్లు బాగుంటాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. క్రయ విక్రయాలకు సంబంధించి అంశాలు సానుకూల పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. సమాజపరంగా వచ్చినటువంటి మార్పులు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు మానసిక ప్రశాంతతను భంగపరుస్తాయి. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు మెలకువలు అవసరం. కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు.
మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.